వచ్చాను నేను. ఇది మా అన్నయ్య బిడ్డ అక్షిత. వీళ్ళ ఇంటికాడ చాలా చెట్లు ఉన్నాయి. చెట్టు చూడండి, వంకాయలు, టమాటాలు. కానీ టమాటాలు 3 దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద గుత్తంకాయ. సో మీ వీడియో చిన్న కనబడుతుంది కదా. ఏం చేస్తున్నారు మీరు? ఎంట్రన్స్ లోనే పేపర్ పూల చెట్టు ఉంది. పుదీనా, మెంతి, దాని దుడ్డే. దీని పేరు మళ్ళీ. సో హాయ్ ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఇది మా అన్నయ్య బిడ్డ అక్షిత. వీళ్ళ ఇంటికాడ చాలా చెట్లు ఉన్నాయి. ఇలా చెట్లు, వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉందో మీ అందరికీ చూపిస్తాను, రండి. వీడియో చూసే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దాని దుడ్డే. చెట్లను చూపిస్తానని బర్రెలను చూపిస్తాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉండే కాదు చూపించండి. ఓకే పదండి. చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏం చెట్టు ఉందో. ఎంట్రన్స్ లోనే పేపర్ పూల చెట్టు ఉంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ చెట్టు, సన్ఫ్లవర్ చెట్టు, చక్రం పూల చెట్టు, ఇది నిమ్మ చెట్టు, ఇది నిమ్మ చెట్టు, ఇది మందార చెట్టు. ఇది అన్ని తెలిసిన చెట్లే ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త చెట్లు ఏమి లేవా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇంకా ముందుకు చూడండి, ఇంకా వెరైటీ చెట్లు చూపిస్తాం మీకు. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది ఎలాంటి చెట్లు ఉన్నాయో, మా వాళ్ళు చెట్లని ఎలా పెంచారో. అది రోజ్ చెట్టు, సరస్వతి చెట్టు, ఇది మందారం చెట్టు, పుదీనా, మెంతి. నేను పుదీనా అన్నాను, తను మెంతి అంది. ఆమె ఇద్దరి తప్పే. ఇది గోధుమలు. ఇవి గోధుమలు అంట, చూడండి. ఇవన్నీ గోధుమలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా జూమ్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఇంకా చిన్నగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చిన్న మొలకలు ఇప్పుడే చిన్న ఉన్నాయి, టైం పడుతుంది పెద్ద అవడానికి. ఇందులో తోటకూర ఇంకా మొలవలేదు, ఇంకా టైం పడుతుంది మొలవడానికి. చూడండి ఫ్రెండ్స్, జూమ్ కూడా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి తోటకూర. ఇవి ఉల్లిపాయల చెట్లు అంట ఫ్రెండ్స్. ఇవి జమ్మికుంట కాడ ఒక చెట్టుకి రూపాయి చొప్పున మా అన్నయ్య తీసుకొచ్చి చిన్న చిన్న మళ్ళు లాగా చేసి వాటిని పెట్టాడు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా పెట్టాడు. ఇవన్నిటికి మోటార్ పెట్టి రోజు నీళ్లు పడితే వాటర్ ఆగడానికి మళ్ళలాగా చేశాడు. ఫస్ట్ బర్లను చూపించాం కదా ఫ్రెండ్స్, వాటికి గడ్డి. చెట్టు. ఏం చేస్తున్నారు మీరు? గడ్డి ఉండడం వలన మీకు టమాటా చెట్లలో టమాటాలు ఎక్కడున్నాయో మీకు కనిపించట్లేదు. లోపల చాలా ఉన్నాయి టమాటా చెట్లు, వాటికి టమాటా కాయలు. కాలీఫ్లవర్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. గడ్డి వీకకపోవడం వల్ల అవి కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, గుత్తంకాయ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద గుత్తంకాయ. సో మీ వీడియో చిన్న కనబడుతుంది కదా. సో ఇది చాలా పెద్ద గుత్తంకాయ. మా వదిన ఈ కూరగాయలన్నీ వండిస్తారు వీళ్ళే. హాయ్ చెప్పు. ఇక కాలీఫ్లవర్ చూడండి. చూడండి, వంకాయలు, టమాటాలు. కానీ టమాటాలు 3 దొరికాయి. టమాటాలు 3 కాదండి ఫ్రెండ్స్, వంకాయలు 3 దొరికాయి. మా పాపరాంగ్ చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ చెట్లు కూడా ఉన్నాయి. బీరకాయ చూడండి అక్కడ కనిపిస్తుంది మీకు చిన్నగా. కొంచెం గడ్డి బాగా ఉండడం వలన బీరకాయలు మీకు సరిగా కనిపించట్లేదు. దానిమ్మకాయ చెట్టు అండి. అవి చెప్పినావు ఫ్రెండ్స్, అలసందకాయ చెట్టు మీరు తెంపుతాం. ఇవి అలసందకాయ చెట్లు తెంపుతాం చూడండి. అలసందకాయలు చాలా పొడుగ్గా బాగానే కాసాయండి. మా కోసమే తెంపుకున్నాం మేము. వచ్చేటప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా వంకాయలు, టమాటాలు అవన్నీ మాకే. అక్కడ చీమలు బాగా ఉన్నాయి, చీమలు కుడుతున్నాయి. అయినా సరే వాటిని అన్నీ తెంపేసాము ఇద్దరం కలిసి. ఇంకా చాలా పైన ఉన్నాయండి, అవన్నీ మాకు అందడం లేదు. వాటిని చిన్న కట్టెతోటి కిందికి వంచి వాటన్నింటిని కూడా తెంపాము మేము. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇవి సన్నగా ఉన్నాయి, ఇవి ఇప్పుడే తెంపనీకి ఉన్నది. దొడ్డు ఉన్నది తెంపాలా?
ఫ్రెండ్స్ చూడండి, కూర కొబ్బరికాయ కొంచెమే కాదండి, ఇంకా చాలానే వెళ్ళింది. మీకు అట్లా చూపిస్తున్నాం మేము. ఓకే, జామ చెట్టుకు జామకాయలు చాలానే ఉన్నాయండి. చిలుకలు అన్నీ కొట్టేసాయి సగం సగము. మీకు చూపిద్దామంటే కనిపించట్లేదు. ఇది సపోటా చెట్టు అండి. సపోటా కాయలు చూడండి ఎలా ఉన్నాయో. సపోటా కాయలు అయితే చాలా బాగా కాసాయి, కాకపోతే అవి ఇంకా కాలేదండి, చాలా టైం పడుతుందంట ఇంకా. ఫ్రెండ్స్ ఇది గోంగూర. వీటికి రెడ్ కలర్ ఏంటి మమ్మీ? అవి కాయలు కాసినాయా? చూడండి ఫ్రెండ్స్, గోంగూర కాయలు కూడా కాస్తాయి ఫ్రెండ్స్. సో ఇంకా పెరగలేదు గోంగూర. ఏంటి అత్తమ్మ అవి? ఇక్కడ ఊత ఎల్లిపాయలు పెట్టారు ఫ్రెండ్స్, ఇటు సైడ్ కూడా. ఇది మిరప తోట. మిరప చెట్లు కూడా జమ్మికుంట కాడ కొనుకొచ్చి పెట్టాడండి. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి మొలకలు. ఫ్రెండ్స్ ఇది మెంతులు. ఇక ఇవి ఉల్లిపాయలు పెద్దగా అయినాయి. ఉల్లాక అయింది ఆల్రెడీ. దాని పక్కనే కాయండి, కూరలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది గోంగూర. ఇది మెంతి చిన్నగా ఉన్నది. మెంతి ఇత్తులు అయితే బయట ప్యాకెట్లో దొరుకుతాయంట ఫ్రెండ్స్. వాటిని తీసుకొచ్చి కింద మలలాగా చేసి అలికాడు. ఇందాక మీకు చూపెట్టాను కదా సపోటా చెట్టు, ఇది వేరే చెట్టు అండి. చూడండి వీటి కూడా కాయలు చాలానే ఉన్నాయి, సపోటా కాయలు. ఇలా ముట్టుకున్నానో లేదో వచ్చి కింద పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, జామకాయలు జామకాయలు, సపోటా కాయలు, జామకాయ ఉన్నాయి చూడండి. చుట్టుకు బాగానే ఉన్నాయో. ఇది ఎట్లా చూపిస్తాను ఇది. మా మమ్మీ చూడండి ఇప్పుడే తింటుంది, ఇప్పుడే చెట్టుకు తెంపుకొని తింటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ పదండి ఇంకా అక్కడ చూపిస్తాను. జామకాయలు అయితే తింటే చాలా బాగున్నాయండి. ఇంకా మీకు వాటర్ ఆపిల్ చెట్టు చూపెట్టనే లేదు కదా అండి, చూపిస్తాను. మా అన్నయ్య వాటర్ ఆపిల్ చెట్టు కూడా కొనుక్కొచ్చి పెట్టాడండి. చాలా పెద్ద పెరిగింది, కాయలు కూడా కాసాయంట. ఇది 100 రూపాయల చెట్టు. 100 రూపాయల చెట్టు 2 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి పింక్ ఉంటుంది, ఒకటి రెడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ ఇంకొకటి పింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో గుత్తంకాయలు ఎవరికైతే ఇష్టమో సో వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్. సో మేము ఒకసారి గుత్తంకాయ ఎలా వండుతామో మీకు కూడా చూపిస్తాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వాటర్ ఆపిల్ చెట్టు చూడండి. ఈ వాటర్ ఆపిల్ పువ్వు కూడా పూసింది, ఇవి కాయలు కూడా కాస్తాయంట. చూడండి ఇవి ఇప్పుడే మొక్కకొచ్చి పూత కూడా పూసింది. ఇవి కాయలు కాయాలంటే పూత పూసింది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటే సో అలా పూత. సో ఇవన్నీ మిరప చెట్లు. మనకు ఆడమల్ల పూలు. సో ఇది మా మామయ్య వాళ్ళ కుక్క ఫ్రెండ్స్. సో చూస్తున్న భయం వేస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి పడుకుంది, దీని పేరు మళ్ళీ. సో చూడండి ఫ్రెండ్స్, ఇక ఈయన మా అన్నయ్య. ఈ తోటలో ఈ చెట్లన్నీ మా అన్నయ్యనే పెంచుతున్నాడు. హాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మా మామయ్య, మా డాడీ. Thank you for watching this video.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.